ఒకే తరహా రాజకీయ మోసానికి కొత్త మార్గాల్లో పదే పదే గురవుతున్న రాష్ట్రం ఏది ఈ దేశంలో? పరిపాలనలో క్వాలిటీ, జనానికి పనికొచ్చే విధానాలు లాంటి అంశాల ఆధారంగా కాకుండా కులాల ఆధారంగా విడిపోయి తన్నుకు చచ్చే స్టేట్ ఏది ఈ దేశంలో? న్యూస్ కాకుండా వ్యూస్ ని ప్రొజెక్ట్ చేసి జనాన్ని పోలరైజ్ చేసే పాయిజనస్ మీడియా ఉన్న స్టేట్ ఏది ఈ దేశంలో? మూడిటికి సమాధానం ఒకటే వస్తుందా? ఇలా ఎందుకు జరుగుతోంది మనకి పదే పదే? కారణం ఏంటి? ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తా ఉంది? ఏ నాయకత్వం ఎలాగా టాక్టికల్ గా మనల్ని బుట్లో పెడతా ఉంది? మూడు పార్టీలు ఉన్నాయి మనకి. అఫ్ కోర్స్ పోలరైజ్డ్ సినారియోలో చూస్తే రెండే అనుకోండి, మూడని లెక్కేద్దాం. మూడు పార్టీల వైఖరి, ధోరణి ఎలా ఉంటుందో తెలిస్తే మనం బోల్తా ఎందుకు పడుతున్నామో, వాస్తవాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో కొంతవరకైనా అర్థమవుతుంది. ఆ పార్టీలేంటో, ఆ నాయకుల పేర్లేంటో నేను చెప్పను, వాళ్ళు ఏం చేస్తారో మాత్రమే చెప్తా. ఏ పార్టీకి ఎలాంటి రిలవెన్స్ ఉంది, నేను ఎవరి గురించి అంటున్నా అనేది మీరు నాకు చెప్పండి, చూద్దాం. ఇది ఒక రకంగా రాజకీయాన్ని లోతుల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం అనుకోండి. కాస్త ట్రిక్కీగా అనిపించినా కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి కావాలంటే. చెరువు నిండా చేపలు ఉన్నాయట. చెరువు గట్టున కూర్చుని ఒక ఆయన ఆ చేపలకి చెవిలో చెప్తున్నాడు, మీరందరూ ఒడ్డుకు రండి, అలా పోయి సముద్రంలో నీళ్లు తాగొద్దామని పిలుస్తున్నాడు వాటిని. అవి చూడబోతేనేమో మంచినీళ్ళ చెరువులో ఉన్న చేపలు వాటి మానాన అవి కిలకిల్లాడుతూ ఉన్నాయి. ఈయన వచ్చి వాటి చెవిలో చెప్తున్నాడు, వాటికి దాహం తీరుస్తాడట, సముద్రం ఒడ్డుకి తీసుకెళ్తానంటున్నాడు. వినడానికి ఎంత విడ్డూరంగా ఉంది. చేపల ముందు అక్కర్లేదంటాయి, కానీ ఆయన వదిలిపెట్టడు. పదే వాటి దాహాన్ని తీర్చడమే తన జీవిత ఆశయం అని చెప్తాడు, నమ్మిస్తాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు, కళ్ళ వెళ్ళ పడతాడు. మీ దాహం తీర్చేందుకే నేనున్నా అంటాడు. ఈ ఉద్ధృతిలో ఒక లాజిక్ మిస్ అయిపోతారు. నీళ్లలో ఉన్న చేపలకి దాహం ఏంది? పైగా బంగారం లాంటి మంచినీళ్ళ చెరువులోంచి సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళడం ఏంటి దాహం తీర్చడానికి? అర్థం కాదు, ఈ లాజిక్ పనిచేయదిక. పదే చెప్పేసరికి సరే కానీ అని ఆ చేపలన్నీ ఒప్పుకుంటే మరి వాటిని తీసుకెళ్లాలంటే ఎలా? చాలా ఉన్నాయి కదా. అందుకోసం ఆయన వాటి సౌకర్యం కోసమే వల పట్టుకొస్తాడు. వల పట్టుకొచ్చి ఆ చేపలన్నింటినీ ఆ వలలో ఎక్కించుకుంటాడు. వల వేయటం అనుకుంటున్నారా మీరు? అర్రే కాదు, వలలో ఎక్కించుకుంటాడు అనమాట. ఎక్కించుకొని దాహం తీర్చడానికి తీసుకెళ్తాడు. ఇది ఒక రాజకీయ మోడల్ మన దగ్గర. చేపలేంది, దాహం వేయడం ఏంది, చెరువు నీళ్లలో ఉన్న వాటికి సముద్రం నీళ్లతో దాహం తీర్చడం ఏంది? ఈ క్వశ్చన్స్ ఎవరన్నా అడిగారనుకోండి, అమ్మ ఆలోచన నిద్రలేస్తుందే అని మీడియా రంగంలోకి దిగిపోద్ది. సార్ మీరు ఇంత మంచి వాళ్ళు ఏంటి సార్, చేపల దాహాన్ని తీర్చడానికి ఎంత ప్రయత్నం చేశారు సార్ అని భజన కొట్టేవాళ్ళు మొదలైపోతారు. అసలు చేపల దాహాన్ని తీర్చే మహా పుంగవుడు అని ప్రొజెక్షన్ ఇచ్చేస్తారు ఆయనకి. అసలు ఆయన జీవితాన్నే చేపలకు అంకితం చేశాడు అని చెప్తారు. అమాయక చేపలు ఈ ప్రచారాన్ని నమ్మి, ఆ మాటలకేమో వల్లో పడ్డాయి, ఈ ప్రచారాన్ని నమ్ముతాయి. నమ్మిన తర్వాత వల్లో పడిన చేప ఏమవుతుంది? అదే కదా అయ్యేది. అంటే వాస్తవ దూరమైన ప్రచారాన్ని చేసేందుకు సిద్ధపడే నాయకులు ఉంటారు మన దగ్గర. అలాంటి వాస్తవ దూరమైన ప్రచారాన్ని నిజమని నమ్మించే మీడియా ఉంటుంది. జనం ఆ చేపలకి తక్కువేం కాదు, కాస్త కూస్తో ఆలోచన ఉన్నా కానీ పదే చెప్తున్నారంటే నిజమేమో అని నమ్మి మంచినీళ్ళ చెరువులో ప్రశాంతంగా ఉన్నవాళ్ళు కాస్త వలలో చిక్కి కదా ఒక్కసారి కాదు 3 సార్లా 4 సార్లా ఇలా అవుతూనే ఉంటుంది మన దగ్గర. ఇది వల వేసి పట్టే రాజకీయం. ప్రచారం ఏం జరుగుతుంది? మేకప్ ఏం చేస్తారు? బ్రాండింగ్ ఎలా ఉంటుంది? చేపల దాహాన్ని తీర్చే మహాపురుషుడు అని ఆయనకి ప్రొజెక్షన్ ఇస్తారు, ప్రచారం చేస్తారు. చేపల దాహాన్ని తీర్చడం ఏందయ్యా, నీళ్ళలో ఉండే చేపలకి దాహం ఏంది అనే లాజిక్ ఎవరు అడగరు. అడిగితే గనక వాడు విద్వేషంతో నిండిపోయినోడు, అరాచకుడి కింద లెక్క. ఇది ఒక మోడల్ రాజకీయం మన దగ్గర. ఇక రెండో మోడల్, ఆదివారం పొట్టేళ్లకి పోరాటం నేర్పుతూ ఉంటారు కొంతమంది. అదేంటి ఆదివారం పొట్టేలేంటి? ఆదివారం పొట్టేలు ఉంటుందా? ఎస్, ఆదివారం అంటే తెలుసు కదా, ఆ పొట్టేలు ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉందట. మంచి కొమ్ములు తిరిగి బలిసి ఉంది. కానీ దానికి ఒక ఆయన పోరాటం నేర్పాలనుకున్నాడు. ఎందుకంటే అసలు పోరాడే స్వభావం ఉంది నీకు, కొమ్ములు తిరిగిన రూపం ఉంది నీకు, ఒంట్లో ఓపిక ఉంది, అందుకని ఫైట్ చెయ్యి, నిలబడు, గెలిస్తే గనక నీకు ప్రైడ్ అని ప్రైడ్ గురించి చెప్తా ఉంటాడు ఆ పొట్టేలకి. స్వామి అది ఆదివారం కోసం నిలబడుకున్నది, ఆదివారం వచ్చేసరికి అది పోతుంది అని చెప్తే, ఊరుకోండి మీరు అలా అంటారు, పోరాటం నేర్పాలి కదా, పోరాటమే జీవితం కదా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా, అందుకోసం గెలుపు రుచి చూపిస్తే గనక పొట్టేలకి జీవితం మారిపోతుంది అంటాడు అని దానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులు పెట్టడము, ఆ పొట్టేలకి తర్ఫీదునిచ్చే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటము, అసలు కనీ విని ఎరగని ఏర్పాట్లు, ఆలోచనలు ఆ పొట్టేల కోసం ఆయన చేస్తూ ఉంటాడు. తీరా చూడబోతే ఆదివారం వచ్చేస్తుంది.
అదే 5 ఏళ్ళు ముగిసిపోతాయి. ఆ పొట్టేలు పరిగెత్తుకుంటా పోయి డెస్టినేషన్కి వెళ్ళిపోద్ది. ఆదివారం పొట్టేలు డెస్టినేషన్ అంటే ఏముంటుంది? ఇట్స్ బాన్ ఫర్ దట్ అన్నట్టు ఉంటుంది యాక్చువల్లీ. కానీ దాని బతుకు మార్చాలి, ఆలోచించే పంధా మార్చాలి అని అప్పటి వరకు ఒక ఆయన అటెంప్ట్స్ పెట్టాడు కదా, ఆయనే ఆఖరికి విక్టిమైజ్ అవుతాడు. ఈ పొట్టేలేమో ఆదివారంలో కలిసిపోతుంది. ఎవరో ప్రయోజనం పొందుతారు. అంటే అర్థమయ్యేది ఏంటి? పొట్టేలుకి నువ్వు ఎంత తరిఫీది ఇవ్వాలనుకున్నా, ఎంత పోరాటం నేర్పాలనుకున్నా, తన కాళ్ళ మీద తాను నిలబడాలి, గెలుపు రుచి చూపించాలి ఆ పొట్టేలికి అని అనుకున్నా గానీ కొన్నిసార్లు ప్రకృతి సహకరించదు. ఆదివారం వచ్చిందనో 5 ఏళ్ళు ముగిసాయనో ఆ పొట్టేలు వెళ్లాల్సిన చోటకి వెళ్ళిపోతుంది, జరగాల్సింది జరిగిపోతుంది. తీరా చూడబోతే ఆ పొట్టేలు మీద అన్ని ఎఫర్ట్స్ పెట్టి శిక్షణ ఇవ్వాలనుకుని దానికోసం ఆలోచించి కొత్త కొత్త నిర్ణయాలన్నీ చేసిన వ్యక్తి కాస్త విక్టిమైజ్ అయిపోతాడు. పొట్టేలు మోసం చేయాలనుకున్నాడు అని ముద్ర కొడతారు. తీరా చూడబోతే ఆ పొట్టేలుగంత తెలివిలేదు, దాంతో కడుపు నింపుకునే వాళ్ళు వేరే, దాని బాగు కోసం ఆలోచించిన వాడు విక్టిమైజ్ అయిపోతుంటాడు. ఇదొక మోడల్, పొట్టేలుకి తరఫీదునిచ్చే మోడల్ అనమాట. అంటే ఎంత వ్యయ ప్రయాసాలు పడినా, ఎన్ని కొత్త మోడల్స్ తీసుకొచ్చినా ఆదివారం వచ్చేసరికి 5 ఏళ్ళు అయ్యేసరికి ఎదురు దెబ్బ తగులుతుంది ఆ మోడల్లో. ఎక్కడన్నా చూసినట్టుందా రీసెంట్గా? ఇది రెండో మోడల్. ఇక మూడో మోడల్ కూడా ఉంది. ఆ ఇద్దరికి విభిన్నమైన పాలసీ నాది అని ఇంకొక ఆయన వస్తాడు. తీరా చూడబోతే నాకు వాళ్ళకున్నంత ఆర్థిక శక్తి సామర్థ్యాలు లేవు, అందుకోసమే నేను చిన్నగా నా బతుకు నేను బతకడానికి మసాలాలు అమ్ముతున్నాను అంటాడు. ఏం మసాలాలు అమ్ముతాడు ఆయన? చేప పులుసు పెట్టుకోవడానికి వాడే ఫిష్ మసాలాలు అమ్ముతాడు. ఎక్కడో కొడతా ఉందా? స్ట్రైకింగ్ గా ఉందా? ఒక ఆయన అక్కడ చేపలకి ఈత నేర్పుతానన్నాడే, ఈయనేమో ఆయనతో సంబంధం లేదంటూనే ఫిష్ మసాలాలు అమ్ముతున్నాడే. సంబంధం ఉందా ఇద్దరికి? సంబంధం లేనట్టే ప్యారలల్ గా నడుస్తాయి. చివర్లో పొయ్యి మీద కడాయి ఎక్కించేసరికి ఇద్దరు ఏకమవుతారనమాట. ఆయన దాహం తీరుస్తానని చెప్పిన చేపలను పొయ్యి దగ్గరికి తీసుకొస్తాడు, ఈ మసాలా నూరి అందులో వేస్తారు, కలిపి పులుసు పెడతారు. ఇది మూడో మోడల్ అనమాట. ఈ 3 మోడల్స్ ఏపీలో నడుస్తూ ఉంటాయి. ఒకటి చేపలు పట్టే మోడలు, 2 పొట్టేలకి పందాలు నేర్పే మోడలు, 3వది ఫిష్ మసాలా నూరే మోడల్. ఈ 3 మోడల్లో కాకుండా ఇంకెవరు లేరా అంటే ఉన్నారు. ఒక 15% 20%కి తక్కువగాను శాకాహారులు ఉంటారు. వీళ్ళు చేపల గురించి పెద్దగా పట్టించుకోరు, పొట్టేల మీద పెద్ద ఆసక్తి ఉండదు వీళ్ళకి, మసాలాలు నూరే వాళ్ళకి దగ్గరికి కూడా పోరు వీళ్ళు. కానీ ఏం చేస్తారు? వీళ్ళు ప్రభావాలకు లోనవుతూ ఉంటారు. శాకాహారులే కానీ ప్రభావాలకు లోనవుతూ ఉంటారు. వీళ్ళు పైకి కనపడరు. జస్ట్ లైక్ మనం రెస్టారెంట్ మెనూల్లో బిర్యానీ సెక్షన్లోకి వచ్చేసరికి వెజ్ బిర్యానీ లాస్ట్లో ఉంటుంది చూసారా, అలాగా ఈ వెజిటేరియన్స్ కూడా ఎక్కడో ఉన్నట్టుంటారు, పైకి కనపడరు విజిబుల్గా. కాకపోతే వీళ్ళు ఆఖరి నిమిషం వరకు ఎదురు చూసి అప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. న్యూట్రల్స్ అంటారు ఈ వెజిటేరియన్స్ని. ఈ న్యూట్రల్స్ ఎటువైపున వెళ్తే అటువైపుకి రిజల్ట్ అనుకూలంగా వస్తూ ఉంటుంది ఏపీలో. ఈ న్యూట్రల్స్ ఒక్కోసారి పొట్టేలకు పందాలు నేర్పాలి అనుకునే వాళ్ళ వైపు వెళ్తారు, ఇంకొకసారి చేపలకి దాహం తీరుస్తాం అనే వాళ్ళ వైపు వెళ్తుంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపు రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏపీ స్టోరీ. మన రాజకీయం, మన మీడియా, మన పబ్లిసిటీ మనల్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పే స్టోరీ ఇది. ఇందులో ఏ మోడల్ ఎవరిది? సంస్కారవంతంగా చెప్పండి. విధానాలని ఇప్పుడు నేను చెప్పిన స్టోరీతో పోల్చి డిస్కస్ చేద్దాం రండి. భాష అనేది చాలా ముఖ్యం, సభ్యతగా ఉండాలి. కీ టాక్స్ అనేది ఆలోచనలకు వేదిక.